హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు టమాటో చికెన్ వండుదాము సింపుల్గా. ఈ టమాటో చికెన్ సింపుల్గా ఎట్లా పడితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు చికెన్కు సరిపోను నూనె పోసుకుందాము. సరిపోద్ది, ఎందుకంటే పల్లి నూనె వాడేది ఎక్కువ వద్దు అని పోసినా సరిపోద్ది. ఫస్ట్ అయితే ఎల్లిపాయ ఇట్లా దంచేసుకోవాలి. మసాలాలు అన్ని రకాలు, ఉల్లిపాయ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. పసుపు వేసుకుందాము, కొంచెం పుదీనా కూడా వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వేసుకున్నాక అంతా కూడా కొద్దిసేపు కలుపుకోవాలి. ఉల్లిపాయ కలర్ వచ్చేదాకా వేగాలి. వేగినాక ఇప్పుడు టమాటో వేసుకుందాము. టమాటా వేసుకున్నాక ఒక్కసారి కలుపుకుందాము. సాల్ట్ వేసుకుందాము. తొందరగా ఈ ముక్కలన్నీ మెత్తగా అవుతాయి. ఇదంతా కూడా దగ్గరికి మగ్గేదాకా కలుపుకోవాలి. కొంచెం దగ్గరికి మగ్గినాక ఈ టమాటా ముక్కలు మెత్తగా కావాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అంతా దగ్గరికి రావాలి. ఒక్కసారి కలుపుకోవాలి. ఇది ఇట్లా దగ్గరికి వచ్చినాక ముక్కలన్నీ ఇట్లా మంచిగా ఇట్లా మెత్తగా అయినాక ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. టమాటో చికెన్ అంటే ఇట్నే వండుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాము. ఈరోజైతే టమాటో చికెన్ వండి అన్నం బాగా వేద్దామని అయితే వేస్తున్నా. కారము వేసుకుందాము. 2 చెంచాలు వేసిన సరిపోద్ది. కొంచెం కారం తినాలి అనుకుంటే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. మనం అన్నం బగారెత్తే ఇందులో కూడా 2 మిర్చి వేసుకుంటాం కదా, అన్నంలో సరిపోద్ది. అందుకే కొంచెం తక్కువ వేసిన. 1/2 కేజీ చికెన్ ఇది. ఈ చికెన్కు 2 చెంచాలు వేసిన, చూసారు కదా. ఆ చెంచాతో 2 చెంచాలు వేసుకుంటే సరిపోద్ది. కారము 1 చెంచా సాల్ట్ వేసుకొని 2 చెంచాల కారం వేసుకుంటే సరిపోద్ది. చికెన్ అంతా ఒక్కసారి కలుపుకొని 1 గ్లాసు వాటర్ వేసుకుందాము. ఈ వాటర్ అయితే వేసుకున్నాక కొద్దిసేపు ఉడకాలి. ఇదంతా ఇట్లా దగ్గరికి వచ్చినాక 1 స్పూను చికెన్ మసాలా వేసుకుందాము. అన్ని మసాలాలు కలిపి పట్టిన ధనియాల పొడి ఇది కూడా వేసుకుందాము. వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇప్పుడు చికెన్ వండడం అయితే అయిపోయింది. కొంచెం ఇట్లా గ్రేవీ లాగా ఉంది కదా, ఇది చల్లగా అయిందంటే ఇది కూడా దగ్గరికి వస్తుంది. ఇంత పలసగా ఉండదు, చిక్కగా అయిపోద్ది. ఇప్పుడైతే చికెన్ వండడం అయిపోయింది. ఇప్పుడు అన్నం బగారా వేసుకుందాము. అన్నం బగారా వేసుకొని చికెన్ వండుదామని అయితే వండిన చికెను. ఇప్పుడు అన్నం బగారా వేసుకుందామని అన్నా కదా, ఇదిగో మసాలా
అన్ని రకాల మసాలాలు, ఉల్లిపాయ, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకుందాము. ఒక 2 చెంచాలు వేసిన, కొంచెము నూనె వేసుకుందాము. నూనె కూడా వేసుకోవాలి, సరిపోద్ది. ఇంకొక చెంచా కూడా వేసుకుందాము నెయ్యి, ఎందుకంటే కొంచెం తక్కువ అనిపించింది నాకైతే, తక్కువ వేసిందేమో అనిపించింది. మసాలాలు వేసుకుందాం ఫస్ట్. మసాలాలు కొంచెం వేగంగానే ఉల్లిపాయ వేసుకుందాము, పచ్చిమిర్చి వేసుకుందాము, పుదీనా కూడా వేసుకుందాము, కొత్తిమీర వేసుకుందాము. అంతా కలుపుకుందాము. కొంచెము అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, ఎక్కువైతేమో కొంచెం తీద్దాం. ఇది వేస్తే సరిపోద్ది, ఇది వేసుకుందాము. ఇదంతా కూడా కొద్దిసేపు వేగాలి. సరిపోను సాల్ట్ కూడా వేసుకుందాము. ఉల్లిపాయ ఈ కలర్కి వచ్చేదాకా వేగాలి. వేగినాక 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. రైస్ కుక్కర్ అయితే మనం కుక్కర్లో వేసుకుంటే, రైస్ కుక్కర్ కాదు కుక్కర్లో వేసుకుంటే 1 గ్లాసుకు గ్లాసున్నర వేసుకోవాలి వాటరు. మనం ఈ గిన్నెలు వండుతున్నాం కాబట్టి 1 గ్లాసుకు 2 గ్లాసుల వాటరు వేసుకోవాలి. నేను 2 గ్లాసులు వండుతున్నా అన్నము, 4 గ్లాసుల వాటరు వేసిన. ఈ బియ్యం అయితే అరగంట ముందు నానబెట్టిన. కొంచెం నానితే మంచిగా అన్నం మెత్తగా మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ నీళ్ళు ఇట్లా మరగటానికి వచ్చినాక ఈ బియ్యం ఇందులో వేసుకోవాలి. అన్నం ఇట్లా కావంగా ఒక్కసారి కలుపుకోవాలి, గిన్నె కంటుకోకుండా ఉంటుంది. ఇట్లా ఒక్కసారి కలుపుకోవాలి, కలుపుకొని మూత పెట్టుకోవాలి. అన్నం అంతా ఇట్లా దగ్గరకు వచ్చి ఉడికినాక కొంచెము కలరు, కొంచెం వాటర్ గ్లాసులో కలిపి కొంచెం వేసుకోవాలి కలరు. ఇది మన ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. నేను కొంచెం వేసిన, ఇంకా కొద్దిసేపు అయితే కావాలి అన్నము. వేడి వేడి బగారా రైస్ చేయడం అయితే అయిపోయిందండి. చూద్దాం ఇప్పుడు. ఇదిగో చూసారు కదా, రైస్ అస్సలు ముద్ద ముద్ద ఉండనే ఉండదు. ఇట్లా ఉంటుంది. చూసారు కదా, అస్సలు ముద్ద ముద్ద ఉండదు. ఇప్పుడైతే వంట అయింది, అన్నం తిందాము. చూసారు కదా బగారా రైస్. ఇదిగో
ఇది ఇట్లా తింటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో కలుద్దాము. ఈరోజైతే ఈ వంట.